హైదరాబాద్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీం పాత బస్తీలో రైడ్ చేసి ఓపీఎం హఫీం పావు కిలో, పాపిక్షం అంటే ఘోడా దాదాపు 12 కిలోలకు పైగా పట్టుకున్నారు. ఓపీఎం అంటే నల్లమందు, దీనిని హఫీం అని కూడా అంటారు. దీని ధర కిలో 1,20,000 ఉంటుంది. స్థానికంగా 5,000 రూపాయలు గ్రాము అమ్ముతారు. పాపిక్షం ధర కిలో 20,000, స్థానికంగా 2,000 రూపాయలకు గ్రాము అమ్ముతారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీం సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి శిరీష్, సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ వీరిద్దరి ఆధ్వర్యంలో హైదరాబాద్ పాత బస్తీలోని తిరుమల హోమ్ నీడ్స్ షాప్ నిర్వహించేటువంటి రాజును అదుపులోకి తీసుకొని విచారించగా అతను రాజస్థాన్ నుండి కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి గ్రాముల్లో అమ్మటం చేస్తాను అని తెలపడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఈరోజు మాకు ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ షాప్ ఈ రాజు రామ్ అనే ఇతను ఇక్కడ షాప్ రన్ చేస్తున్నాడు. ఇతడు ఇక్కడ మాకు పాపి హస్క్ అండ్ ఓపియం రెండు కూడా సేల్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మేము డిటిఎఫ్ హైదరాబాద్ టీమ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఏదైతే 12.980 కేజెస్ ఆఫ్ పాపీ హస్క్ అండ్ 0.248 కేజెస్ ఆఫ్ ఓపిఎంని మేము సీజ్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా ఇతన్ని మేము అరెస్ట్ చేసి ఎస్హెచ్ఓ చార్మినార్కి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఇవ్వడం జరుగుతుంది. ఓపిఎం అనేది మనకి రాజస్థాన్, ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తారు. సో ఈ రాజస్థాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ అది లైసెన్స్డ్ అనమాట. అక్కడ యునానీ పర్పస్ యూజ్ చేయడానికి అక్కడ వాళ్ళకి లైసెన్స్ ఉంది. సో ఈ రాజస్థానీ వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు దీన్ని కొంత మొత్తంలో ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ కన్జ్యూమర్స్కి అమ్మడం జరుగుతుందండి. సో అది ఆల్మోస్ట్ ఒక కేజీ వచ్చేసి పాపీ హస్క్ 15,000 to 20,000 వరకు ఉంటుందండి. ఆ ఓపిఎం ఆయిల్ వచ్చేసి అది కూడా 6,000 to 8,000 వరకు ఉంటుంది.